పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను ఎన్నో సంవత్సరాల నుంచి మీ అందరికి సుపరిచితున్నాయి. గత 42 సంవత్సరాల నుంచి నేను ఈ మంత్రము యంత్రము రుద్రాక్ష మూలికలు మళ్ళీ వచ్చేసి వాస్తు గురించి ఫేస్ రీడింగ్ గురించి అయితే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాటి మీద అన్నిటి మీద రీసెర్చ్ చేసి నేను ఎంతవరకు సేవ చేయడం జరుగుతుంది. అయితే గత 42 సంవత్సరాల నుంచి ఎంతోమంది వస్తున్నారు, నన్ను వాడుకుంటున్నారు, ఇతరులకు చెప్తలేరు. అయితే ఇప్పుడు నేను ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం డిఫెన్స్లో పనిచేసేది, ఇప్పుడు రిటైర్డ్ అయినా కాబట్టి మీ అందరికి కనబడుతున్నా ఓపెన్గా. మీ అందరికీ నేను చెప్పే ఈ రెమెడీస్ నివారణోపాయాలు చేసుకొని నాకు ఫోన్ చేస్తున్నారు. గురుగారు మేము చేసుకున్నాం, మంచిగా ఉన్నది, ఎక్కడెక్కడనో డబ్బులు ఖర్చు పెట్టినాం, మీరు చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, వాటితోటి మేము చేసుకున్నాం, మాకు బ్లాక్ మ్యాజిక్ అన్నారు, చేతబడి అన్నారు, బాణామతి అన్నారు. అలాంటివన్నీ మేము తిరిగి ఒకసారి మీరు చెప్పిన ప్రకారంగా చేసుకున్నాం, ఇలా మంచిగా ఉన్నాం, మాకు సంతోషం గురుగారు అని ఫోన్లు చేసి చెప్తుంటారు. నాకు అదే సంతోషం. ఎవరన్నా మీరు నాకు ఏమన్నా దక్షిణ ఇవ్వాలని ఫోన్ చేస్తే మాత్రం నేను తీసుకోను. మీరు ఎక్కడన్నా గుళ్ళో దత్తాత్రేయుని గుళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏదో ఒక గుళ్ళో అన్నదానానికి ఇవ్వండి, లేదా అన్నదానం చేయించండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లోపల ఏంటంటే దాంట్లో కందులు ఉంటాయి, కుజుడికి సంబంధించిన, ఉప్పు ఉంటుంది శనికి సంబంధించింది, నూనె నూనె ఉంటుంది శనికి సంబంధించింది, మళ్ళీ పెరుగు ఉంటుంది, బియ్యం ఉంటాయి చంద్రునికి సంబంధించింది. ఇలాంటివన్నీ దాంట్లో అన్ని దానాలు ఉంటాయి, అన్ని గ్రహాలకు సంబంధించినవి. కాబట్టి భోజనం పెడితే మనకి ఎలాంటి లోటు ఉండదు. అదే టెంపుల్స్లలో కూడా నిత్యాన్నదానం ఉన్న టెంపుల్స్ ఎప్పుడు కలకలలాడుతుంటాయి. అందుకని చెప్పేసి ఓ టెంపుల్లో చిన్నగా అన్నదానం స్టార్ట్ చేయండి, చాలా పుణ్యం ఉంటుంది మీకు, మీ తరతరాలుగా మీ వంశోభివృద్ధి అవుతుంది. అయితే ఈరోజు మీరు నా దగ్గర రావాలనుకుంటే నేను ఎక్కడో దూరంలో ఉండవు, ఇక్కడనే బిఎన్ రెడ్డి నగర్, మన హైదరాబాద్లో ఎల్బీ నగర్ అని ఉన్నది, ఎల్బీ నగర్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఉంటాను నేను. మీరు పొద్దున 10 గంటల నుంచి 4 లోపల రావాలి, 5 గంటలకు ఆఫీస్ క్లోజ్ చేస్తాం. మీరు మంగళవారం సోమవారం మాత్రం హాలిడే ఉంటుంది. మీరు పరిపూర్ణంగా మీ ఇదొక డేట్ ఆఫ్ బర్త్ లేదనుకొని సందేహపడే అవసరం లేదు. నేను చేతులు చూసి ముఖం చూసి మీ సమస్య మొత్తం నేను నివారణ ఉపాయం చెప్తాం. ఓకేనా? మీరు ఎల్లవేళలా మీ సేవలో మీ దత్తానంద స్వామి ఎప్పుడు ఉంటాడు. మీరు సందేహపడే అవసరం లేదు, రావచ్చు, నన్ను కలవచ్చు. అయితే నేను రాత్రి 10 గంటల నుంచి 12 గంటల దాకా ఫోన్లో ఫ్రీగా మాట్లాడతాను. మళ్ళీ వచ్చేసి పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు కూడా నేను ఫ్రీగా మాట్లాడతాను. ఎలాంటి ఫీజులు ఉన్నాయి.
కానీ ఇది జాతకం చూపించుకోవాలి, నన్ను వచ్చి కలిసి జాతకం చూపించుకోవాలి 40 నిమిషాలు అంటే మాత్రం ఫీజు ఉంటుంది ఒక 1000 రూపాయలు. మీరు ఫోన్లో మాట్లాడడానికి ఉండదు. కన్ఫ్యూజ్ అవుతారు కొందరు, ఏముండదు అన్నావు కదా గురువుగారు, ఫీజు ఫ్రీగా అన్నావు కదా అని. అంటే ఫ్రీగానే నేను మాట్లాడేది, కానీ జాతకాలు ఫ్రీగా చెప్పలేము, వస్తువులు ఫ్రీ ఇవ్వలేము కదా. ఏదో తాయిత కావాలి మీకు, లేకుంటే ఒక ఉంగరం కావాలి, లేకుంటే ఒక స్టోన్ కావాలి, అవి ఉచితంగా ఇవ్వలేము. మేము మాట వరకు మాత్రం సలహాలు ఇవ్వడానికి ఫ్రీగా మీకు సలహాలు ఇస్తాం. అయితే ఈ రోజులలో ఏంటంటే ఈ విద్య అంతరించిపోతుంది. మంత్రము, యంత్రము, రుద్రాక్ష, మూలికలు, వీటన్నిటి మీద యజ్ఞయాగాదులు ఏమంటున్నారు. ఆ యజ్ఞంలో పండ్లు ఫలాలు తేనె పోసి నెయ్యి పోసి కాలబెడితే మన వస్తుందా అంటుండేవాడు నాస్తికుడు. దాన్ని నమ్మొద్దు. ఆడు నాస్తికుడు మూఢత్వం. ఒక చీడ పురుగు ఉంటుంది, మొత్తం ఆ కఠినత తొలిచి పారేస్తుంది. దాన్ని ఎక్కడికక్కడ చంపేసేస్తే, ఆడనే ఆపేసేస్తే మనకు ఏం కాదు. చీడ అది దాన్ని ఏమంటారు, చెదలు పడినాయి అంటారు చూడు. ఆ చెదలు అనేది ఎక్కడిదక్కడనే ఆపేయాలి. దాన్ని తీసుకొచ్చి స్క్రీన్ మీద పెట్టి యూట్యూబ్లో చూపించి వాడిని తీసుకొచ్చి వాడిని మీకు ఇట్లున్నది అట్లున్నది, నువ్వు నీది ఫేమస్ అయిపోయింది, నువ్వు తోపు చాలా చెప్తున్నావు, విమర్శిస్తున్నావు, ఎక్కువ దేవుళ్ళని విమర్శిస్తున్నావు, దేవుళ్ళని దూషిస్తున్నావు, ఇంకా చెప్పని తీసుకొచ్చి అట్లా ఛానళ్ళలో కూర్చుండబెట్టుడు ధర్మం కాదు. ఏదైతే మన ధర్మం ఉందో, హిందూ ధర్మం, మన ధర్మాన్ని పోషించేటోళ్ళు గురువులు ఉన్నారు, బోధ గురువులు ఉన్నారు, బాధ గురువులు ఉన్నారు. ఇలా మళ్ళీ వచ్చేసి ఈ వేద పండితులు ఉన్నారు, వేదం చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకురండి. దీంట్లో బాధ గురువులు ఏంటంటే వాడు వచ్చే పోగానే వానికి ఇన్ని పైసలు అయితే అన్ని పైసలు అని బాధ పెట్టేటోడు బాధ గురువు. బోధ గురువు అంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు అలాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళు బోధ చేస్తారు, జీవితం అంటే ఏంది తెలియజేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఛానల్లో పెట్టి పబ్లిక్ ఒక మంచి నీతి, ఒక భక్తి భావన నింపండి. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే నాగదోషం. ఇలా 2 రకాలు ఉంటాయి, రాహు దోషము, కేతు దోషం. రాహుకు సంబంధించిన దోషం ఏంటంటే అది కూడా రాహు కేతు ఇద్దరు ఒక్కటే. ఎట్లా అంటే దీన్ని కాలసర్ప దోషం అని కూడా అంటారు. అయితే ఎట్లా అంటే ఇది రాహు అనేటోడు ఈ అమృతాన్ని ఎప్పుడైతే విష్ణుమూర్తి దేవతలకు పంచిపెడుతుండో డౌట్ వస్తుంది దానికి. ఇది ఏదో మోసం జరుగుతుందని చెప్పేసి దేవతలలో పోయి కూర్చుంటాడు. కూర్చొని అమృతం పోయగానే ఎంబడే తాగేసే వరకు విష్ణుమూర్తి చక్రం వేస్తాడు. చక్రం సంధించగానే వాడు 2 ముక్కలు అవుతుంది. ఈ తల భాగం ఎలాగవుతుంది, మొండెం అలాగవుతుంది. అయితే వాడు ఏం చేస్తాడు, ఈ 2 ప్రాణంతో ఉంటాయి. ఆ చేతిలో మొండాన్ని చేతిలో పట్టుకొని అడవిలోకి పోయి ఒక పెద్ద కొండశిలు నరికేసి దాని తల తీసుకొని మొండానికి దాని తోలకు తల పెడతాడు. అప్పుడు రాహు కేతువులు ఇద్దరు అవుతారు. ఇది రాహు కేతు దోషం అంటారు కదా. ఒక్కడే రాహు కేతు అనేటోడు ఒకడే. అయితే ఈ రాహు దోషం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము రాహుకు సంబంధించిన దోషం వస్తుంది జాతకంలో అనుకోండి, అది నాగదోషం అంటారు, కాలసర్ప దోషం అంటారు. అయితే దానికి ఏం చేయాలి, సింపుల్ మినువులు ఉంటాయి కదా, మినువులు ముళ్ళ కట్టేసేసి ఇట్లా మూట కట్టండి, మెరూన్ కలర్ బట్టలు కట్టేసేసి నానబెట్టాలి. నానబెట్టేసేసి ఏ రోజు ఒక 4 రోజుల ముందు శుక్రవారం కంటే నానబెట్టి దానికి రోజు నీళ్ళని నానబెట్టి పక్క పెడుతుంటే మొలకలు వస్తాయి. ఆ మొలకలు ఏం చేయాలి, ఆవుకు పెట్టాలి. ఆవుకు దోషుడితోటి ఈ విధంగా దోషుడితోటి పెట్టినట్టయితే దాని లోపల అది తినుకుంటూ మన చేతులు నాకుతుంది. నాకినప్పుడు దీని లోపల ఏమవుతుందంటే ఈ నాగసర్ప దోషము, కాలసర్ప దోషము, రావుకు సంబంధించిన దోషం అనేది వెళ్ళిపోతుంది. ఆ మినుములు అవి మొలకలు తింటే ఆ మొలకలు అనేటివి తయారు చేసి చేతితోటే పెట్టాలి. ఏదో ప్లేట్లో పోసి ఇట్లా ముందుకు నొక్కితే పోదు. దాని తోక నుండి ఎత్తిలో కొట్టుకోవాలి, తోకకే దండం పెట్టుకోవాలి. అమ్మ నాకు ఈ నాగదోషము ఏదో ఉందో రావు దోషము పోవాలి, ఈ రోజు నుంచి నాకు అనుకున్న పనులు కావాలి, నా పెళ్లి కావాలని దండం పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు మినపప్పు మినుములకు సంబంధించినవి తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. అయితే ఈ నాగదోషము ఈజీగా సింపుల్గా పోయింది. దీనికి ఇంకో పద్ధతి కూడా తాంత్రికంలో ఇంకో రకం కూడా ఉన్నది. ఇది ఒకటి చేసిన తర్వాత ఇంకో క్రియ కూడా ఉన్నది. ఇంకో క్రియ ఏంటంటే ఇంత పుట్టమట్టి తెచ్చుకొని నీళ్ళల్లో స్నానం చేయాలి. పుట్టమట్టి తెచ్చుకునే ముందు ఏం చేయాలంటే ఆ పుట్ట దగ్గర ఒక టెంకాయ కొట్టి ఒక టెంకాయ పచ్చళ్ళలోమో ఆవు పాలు పోసి పెట్టాలి, ఒక టెంకాయ పచ్చళ్ళలోమో ఆవు నీతో దీపం పెట్టాలి. అక్కడ పుట్టకాడ అగరబత్తీలు పడేది దానికి. మళ్ళీ వచ్చేసి కుంకుమ పసుపు కూడా వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ పుట్ట దగ్గర ఇంత ఇస్తరాకేసి దాంట్లో గోధుమ పిండి పోసి ఇంత పాలు పోసేసి బాగా విసికేసి 2 పాములు చేయండి ఈ విధంగా ఇట్లా అని
చేసి వాటిని ఇట్లా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసేసి వాటిని మన పుట్టలో వేసేసేయండి. పుట్టలో వేసేసి దండం పెట్టుకొని దాని పుట్టమట్టి తెచ్చుకోండి, దోషడంతా తెచ్చుకొని ఇంత పుట్టమట్టేమో వస్త్రగాయం బట్టి మన విభూతిలో కలుపుకొని రోజు పెట్టుకోవాలి, నోట్లో వేసుకోవాలి. ఇంత పుట్టమట్టేమో నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఇదంతా శుక్రవారం చేసే క్రియ. ఒక శుక్రవారం పూజ చేయండి, ఒక శుక్రవారం ఈ స్నానం చేయండి. అయితే ఇది రాహు దోషానికి సంబంధించిన నాగదోషం పోతుంది. ఆ రోజు మనం ఏంటంటే ఈ పాము ఆకారంలో ఉన్న వస్తువులు ఏవి తినకూడదు. పొట్లకాయ, మునక్కాడలు, బ్యామినోళ్ళు, జిలేబీలు అటువంటివి ఏవి తినకూడదు. నాన్ వెజ్ కూడా తినకూడదు. ఇది చేస్తే నాగదోషం ఈజీగా తాంత్రిక పద్ధతిలో అవుతుంది. మీరు ఎక్కడెక్కడ టెంపుల్లకు అక్కడిక్కడ పోయే అవసరం లేదు. ఇది మన ఇంటి దగ్గర చేసుకునే పద్ధతి. అయితే ఈ పుట్టమట్టిని నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినట్టయితే మొత్తం పోతుంది. మళ్ళీ నెక్స్ట్ మామూలు నీళ్ళు పోసుకోవాలి, కానీ వేడి నీళ్ళు పోసుకోవద్దు, సబ్బుని పెట్టుకోవద్దు. ఎందుకంటే దాని పవర్ వెళ్ళిపోతుంది. ఆ పుట్టనది ఏంటంటే నాలుకతోటి పెడుతుంది అనమాట. ఆ నాలుకతోటి పెట్టేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి విషం కక్కుతుంది, అప్పుడప్పుడు భూమి అంటుతుంది. దాని లోపల ఒక కెమికల్ రియాక్షన్ అయిపోయి ఒక ఆయుర్వేద ఐశ్వర్యం తయారవుతుంది. అది రుద్దుకొని మనం స్నానం చేస్తే సొరైసిస్, గజ్జి, తామెర ఏదున్నా వెళ్ళిపోతుంది. మళ్ళీ నాగదోషం కూడా పోతుంది. ఈ కండ్ల మంటలు ఇలాంటివి ఏవి ఉన్నా కానీ వెళ్ళిపోతుంది నాగదోషానికి సంబంధించినవి. కాబట్టి ఈ కాలసర్పదోషం, నాగదోషం, రావుకు సంబంధించిన ఏదైతే దోషం ఉందో నాగదోషం సంపూర్ణంగా క్లియర్ అయిపోతుంది. ఇలా మీకు ఏమైనా అర్థం కాకుంటే నాకు ఫోన్ చేయండి. నేను మీకు ఇంకా క్లియర్గా కూడా ఏదన్నా అర్థం కాలేదు స్వామి చెప్పారు కదా అంటే కూడా నేను చెప్తాను. లేదు మీరు నా దగ్గరకు వచ్చి జాతకం చూపించుకోవాలి, నాగదోషానికి సంబంధించింది ఓ తాయితన ఉంగరము తీసుకోవాలంటే కూడా రావచ్చు. ఈ నాగదోషానికి ఏంటంటే గోమేధికం ఉంగరం పెట్టుకోవాలి. ఏది రాహుకు సంబంధించిన దోషం ఉంటే గోమేధికం పెట్టుకోవాలి. ఆ గోమేధికం మీకు బయట దొరుకుతుంటే నా దగ్గర కూడా దొరుకుతాయి, రండి తీసుకోండి. మీరు సంపూర్ణంగా మీ జాతకం కూడా చూపించుకోండి. ఎనీ టైం మీకు ఈ సాయి దత్తానంద మీ సేవలో ఉంటాడు. జై గురుదత్తం.